మల్కాజిగిరి మొన్న 3 రోజుల కింద జరిగినటువంటిది మీడియా ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, పాత్రికేయులు అన్నీ చూసారు. జరిగినటువంటి సంఘటన ఒకటి అల్వాల్లో బోనాల చెక్కు విషయంలో కానీ, ఆ తర్వాత మల్కాజిగిరి బస్టాండ్ నడి రోడ్డు మీద జరిగినటువంటి తతంగం కానీ మీరందరూ చూడడం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకించి మా బీసీ బిడ్డల మీద జరిగినటువంటి దాడికి వారిని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ చిన్న యాదవ్ గారి దగ్గరికి, అదేవిధంగా జగదీష్ గౌడ్ గారి దగ్గరికి, మండలి రాధాకృష్ణ యాదవ్ దగ్గరికి, వెంకయ్య గారి దగ్గరికి, అదేవిధంగా రాము యాదవ్ గారి దగ్గరికి రావడం జరిగింది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే ప్రభుత్వాలంటే, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అంటే నడి రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కొట్లాడుకోండి, కొట్టుకోండి. మా పార్టీ వాళ్ళైతే మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము అని చెప్తుండ్రా? మీరు సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోడ్డు బస్టాండ్ మీద ఏం జరిగింది? దగ్గర 40-50 కార్లతో వచ్చి నడి రోడ్డు మీద బానట్టు మీద ఎక్కి కూర్చుంటే మరి పబ్లిక్ ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగినా, డిస్టర్బెన్స్ జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. దెబ్బలు తిన్న మా వాళ్ళ మీద మళ్ళా ఉల్టా కేసులు పెట్టారు. కొంతమంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కానివ్వండి, పబ్లిక్ న్యూసెన్స్ అని రెండోది. నిన్న రాత్రి కూడా ఏదో ఫ్లెక్సీలు దింపారని చెప్పి నిన్న కేసులు పెట్టారు. నేను పోలీస్ వ్యవస్థకు, రాష్ట్ర డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? శాంతి భద్రతలు ఏమన్నా కాపాడుతున్నారా? ఇంత పెద్ద ఎత్తున జరిగే మాంకాళి బోనాల ఉత్సవాలలో మల్కాజిగిరి ప్రాంత ప్రజలు భయపడుకుంటా పండుగలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన వదిలేసి రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కూర్చుందనుకుంటా పోలీస్ స్టేషన్లకు లోపలిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితిలో లేదు. అంటే ఈ రౌడీయిజం, గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా? ఒక్కసారి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేమందరం బీసీ నాయకులము, మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడి మీద ఎటువంటి దాడులు, అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉంటాం, మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదేమి పద్ధతి? అసలు ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే మల్కాజిగిరిలో ఈ దౌర్జన్యకాండ, వ్యక్తులని టార్గెట్ చేస్తూ, మనుషులను టార్గెట్ చేస్తూ, రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం. ఇప్పుడు మరి రాజశేఖర్ గారు గెలిచిండ్రు, ప్రజలు అభిమానించారు, ఆదరించారు. కార్యకర్తల అండదండలు, బలము, మా కార్పొరేటర్ల బలం, ప్రజలు కూడా ఆదరించారు, గెలిచిండు. ఆయన ప్రజల మధ్యన ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ, మా కార్పొరేటర్లు కూడా అదే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతున్నారు. అసలు బోనాల చెక్కుల పంపిణీ అనేది ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు.
పండుగల పూట బోనాలు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి, చందాలు వసూలు చేయకండి, ప్రజల దగ్గరికి ఆఫీస్ షాపుల దగ్గరికి పోయి వసూలు చేయకండి, ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని ప్రవేశపెట్టినాం మేము. మీరు కొనసాగిస్తున్నారు, సంతోషం. కానీ ఇదేంది, మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించారు అంటే ప్రోటోకాల్ అక్కర్లేదా? అంటే ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే